భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వాళ్ల సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నప్పుడు వాళ్లకొక రాజ్యం నుంచి ఊహించని అత్యంత భయంకరమైన ప్రతిఘటన ఎదురైంది. ఆ రాజ్యం మైసూరు. మరి ఆ ప్రతిఘటనకు నాయకత్వం వహించిన ఆయనే మైసూరు పులిగా పేరుగాంచిన టిప్పూ సుల్తాన్. ఈరోజు మనం అతని పాలన, అతని పోరాటాల గురించి వివరంగా తెలుసుకుందాం. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా టిప్పు సుల్తాన్కు మైసూరు పులి అనే పేరెలా వచ్చింది, ఆయన వ్యక్తిత్వం ఏంటి అనేది చూస్తాం. ఆ తర్వాత అతను పరిపాలనలో తెచ్చిన మార్పులు, సంస్కరణల గురించి మాట్లాడుకుందాం. ఇక బ్రిటిష్ వాళ్లతో జరిగిన 2 కీలకమైన యుద్ధాలు అంటే 3వ మరియు 4వ ఆంగ్లో మైసూరు యుద్ధాల గురించి చర్చిస్తాం. చివరగా టిప్పు పతనం తర్వాత ఏమైంది, అతని వారసత్వం ఏంటి అనేది విశ్లేషిద్దాం. ముందుగా అసలు టిప్పు సుల్తాన్ ఎవరు? కేవలం తన తండ్రి హైదర్ అలీ తర్వాత వచ్చిన పాలకుడు మాత్రమేనా? కానే కాదు. అతను తనకంటూ ఒక ప్రత్యేకమైన, శక్తివంతమైన గుర్తింపును సృష్టించుకున్నాడు. టిప్పు సుల్తాన్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది మైసూరు పులి అనే బిరుదు. ఇది కేవలం ఒక పేరు కాదు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అతను చూపిన ధైర్యానికి, స్వాతంత్ర్య కాంక్షకు, పోరాట పటిమకు అది ఒక ప్రతీకగా నిలిచిపోయింది. చూడండి, టిప్పు తనంతాను ఎలా ప్రపంచానికి పరిచయం చేసుకున్నాడో తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తన తండ్రి హైదర్ అలీ మొఘల్ చక్రవర్తికి సామంతుడిగా ఉండేవాడు. కాని టిప్పు అలా కాదు. సుల్తాన్ అనే బిరుదును స్వీకరించాడు. అంటే నేనే సార్వభౌమాధికారిని అని ప్రకటించుకున్నాడు. తన చిహ్నంగా పులినెంచుకున్నాడు. అది శక్తికి, ధైర్యానికి ప్రతీక. అందుకే చాలామంది చరిత్రకారులు అతన్ని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన మొట్టమొదటి జాతీయవాదిగా చూస్తారు. అంతేకాదు, బ్రిటిష్ వారిని ఎదుర్కోవడానికి ఫ్రాన్స్, టర్కీ, అరేబియా లాంటి దేశాలకు రాయబారులను పంపాడు. చివరికి ఫ్రాన్స్లో విప్లవాత్మక భావాలున్న జాకోబిన్ క్లబ్లో సభ్యత్వం కూడా తీసుకున్నాడు. ఇవన్నీ అతని ఆధునిక ఆలోచనా విధానాన్ని మనకు స్పష్టంగా చూపిస్తాయి. టిప్పు కేవలం యుద్ధవీరుడే కాదు, తన రాజ్యాన్ని ఆధునీకరించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన ఒక గొప్ప సంస్కర్త కూడా. ఇప్పుడు అతని పరిపాలన, అతను తెచ్చిన మార్పుల గురించి చూద్దాం. అతను చేసిన పనులు చూస్తే మైసూర్ను ఎంతగా మార్చాలనుకున్నాడో మనకు అర్థమవుతోంది. కొత్త క్యాలెండర్, కొత్త నాణేల వ్యవస్థ అన్నీ కొత్తవే. వ్యాపారం సులభమవడానికి కొత్త తూనికలు, కొలతలు ప్రవేశపెట్టాడు. ఇక అప్పటి భూస్వామ్య వ్యవస్థ అయిన జాగీర్దారీని రద్దు చేయడమనేది ఒక విప్లవాత్మకమైన అడుగు. దీనివల్ల మధ్యవర్తులు పోయి రైతులకు నేరుగా మేలు జరిగింది. సైన్యాన్నైతే ఫ్రెంచ్ వాళ్ల సహాయంతో యూరోపియన్ పద్ధతిలో పూర్తిగా ఆధునీకరించాడు. అతను కేవలం ఒక మతానికి చెందిన పాలకుడు కాదు. శ్రీరంగనాథ ఆలయం, శారదాదేవి ఆలయం లాంటి హిందూ దేవాలయాల నిర్మాణానికి కూడా సహాయం చేశాడు. చూశారా ఎంత ముందుచూపుతో పాలన చేశాడో? చాలామంది చెప్పే మాటేంటంటే టిప్పు తండ్రిని మించిన తనయుడు. ఎందుకంటే హైదర్ అలీ గొప్ప సైనికుడే, కాని చదువుకోలేదు. టిప్పు అలా కాదు. అరబిక్, పర్షియన్, ఉర్దూ, కన్నడ భాషల్లో గొప్ప పండితుడు. హైదర్ అలీ సుల్తాన్ బిరుదు తీసుకోలేదు. కాని టిప్పు అధికారికంగా ఒక సుల్తానేట్ను స్థాపించాడు. ఇది చాలా పెద్ద మార్పు. నాణేల విషయంలో కూడా హైదర్ అలీ శివ, పార్వతీ చిత్రాలతో నాణేలు ముద్రిస్తే టిప్పు తన పేరు మీద మొహర్ లాంటి కొత్త నాణేలను ప్రవేశపెట్టాడు. ఇది మామూలు విషయం కాదు. తన రాజధాని శ్రీరంగపట్నంలో స్వేచ్ఛావృక్షం నాటటమంటే ఫ్రెంచ్ విప్లవానికి, దాని ఆదర్శాలైన స్వేచ్ఛా, సమానత్వానికి నేను మద్దతిస్తున్నానని ప్రపంచానికి చెప్పడమే. ఇది బ్రిటిష్ సామ్రాజ్యపు రాచరిక వ్యవస్థకు ఒక పెద్ద సైద్ధాంతిక సవాలు. మరి టిప్పు చేస్తున్న ఈ సంస్కరణలు, ఫ్రెంచ్ వాళ్లతో స్నేహాలు, ఇవన్నీ చూస్తూ బ్రిటిష్ వాళ్ళు ఊరికే ఉంటారా? అస్సలుండరు. ఇది 3వ ఆంగ్లో మైసూరు యుద్ధానికి దారితీసింది. యుద్ధానికి అసలు కారణం ఏంటి? టెక్నికల్గా చెప్పాలంటే 1790లో టిప్పు బ్రిటిష్ మిత్రరాజ్యమైన ట్రావెన్కోర్పై దాడి చేయడమే. కాని అది ఒక సాకు మాత్రమే. అసలు కారణం అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ కార్న్వాలిస్కి మైసూరు శక్తిని ఎలాగైనా అణచివేయాలనుంది. దానికి ఇదే మంచి అవకాశం అనుకున్నాడు. కాని ఈసారి టిప్పు ఒంటరి అయిపోయాడు. బ్రిటిష్ వాళ్లు, మరాఠాలు, నిజాం ముగ్గురూ కలిసి దాడి చేశారు. దీంతో టిప్పు ఓడిపోక తప్పలేదు. చివరికి 1792లో తన సొంత రాజధానిలోనే ఒక అవమానకరమైన ఒప్పందంపై సంతకం చేయాల్సి వచ్చింది. అదే శ్రీరంగపట్నం ఒప్పందం. ఆ ఒప్పందంలోని షరతులు ఎంత కఠినంగా ఉన్నాయంటే, తన రాజ్యంలో సగం బ్రిటిష్ వాళ్ళకిచ్చేయాలి, భారీగా యుద్ధ నష్టపరిహారం కట్టాలి, అన్నింటికన్నా దారుణం ఆ డబ్బు కట్టేంతవరకు తన 2 కొడుకులను బందీలుగా పంపాలి. ఇది కేవలం ఓటమి కాదు, మైసూరు వెన్నువిరిచే ప్రయత్నం. ఆ నష్టపరిహారం ఎంత అనుకుంటున్నారు?
3.30 కోట్ల రూపాయలు. 18వ శతాబ్దంలో అది ఎంత పెద్ద మొత్తమో ఊహించుకోండి. దాంతో మైసూర్ ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. కాని మైసూర్ పులి గాయపడిందే కాని చనిపోలేదు. ఆ అవమానం తర్వాత టిప్పు మళ్లీ తన సైన్యాన్ని సిద్ధం చేశాడు. ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇది చివరి నిర్ణయాత్మక యుద్ధానికి దారితీసింది. ఈసారి బ్రిటిష్ వైపు వచ్చింది లార్డ్ వెల్లెస్లీ. ఇతను కారన్వాలిస్ కంటే చాలా దూకుడు స్వభావం ఉన్నవాడు. అతని సైన్య సహకార పద్ధతికి టిప్పు ఒక పెద్ద అడ్డంకి. ఎలాగైనా టిప్పుని అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. ఫ్రెంచ్ వాళ్లు టిప్పుకి సహాయం చేస్తారనే చిన్న వార్తను సాకుగా చేసుకుని యుద్ధం ప్రకటించేశాడు. ఈసారి అంతా చాలా వేగంగా జరిగిపోయింది. 1799లో యుద్ధం మొదలైంది. బ్రిటిష్ సైన్యాలు శ్రీరంగపట్నాన్ని ముట్టడించాయి. మీర్ సాదిక్ లాంటి వాళ్ల ద్రోహం వల్ల కోట పడిపోయింది. చివరికి కోటను కాపాడుకుంటూ టిప్పు సుల్తాన్ యుద్ధభూమిలోనే వీరమరణం పొందాడు. అతని మరణంతో మైసూరు స్వాతంత్ర్యం కూడా అంతమైంది. సో టిప్పు చనిపోయాడు. మైసూరు బ్రిటిష్ వాళ్ల చేతికి వచ్చింది. మరి ఆ తర్వాత ఏమైంది? మైసూరు గతి ఎలా మారింది? దాని వారసత్వం ఎలా నిలిచింది? చూద్దాం. బ్రిటిష్ వాళ్లు చాలా తెలివిగా ప్లాన్ చేశారు. వాళ్లు నేరుగా పరిపాలించలేదు. పాత ఒడేర్ రాజవంశానికి చెందిన ఒక 5ఏళ్ల అబ్బాయి 3వ కృష్ణరాజును సింహాసనం మీద కూర్చోబెట్టారు. కాని అతను పేరుకి మాత్రమే రాజు. అసలు అధికారమంతా బ్రిటిష్ రెసిడెంట్ చేతిలోనే ఉంది. మైసూరు ఒక సంస్థానంగా మారిపోయింది. టిప్పు చేతిలో అధికారం కోల్పోయిన ఒడేర్ వంశం మళ్లీ బ్రిటిష్ వారి అండతో పాలన కొనసాగించింది. మధ్యలో 1831లో విలియం బెంటింగ్ మైసూరుని ఆక్రమించుకున్నా మళ్లీ 1881లో లార్డ్ రిపెన్ వాళ్లకే తిరిగి ఇచ్చేశాడు. చివరికి స్వాతంత్ర్యం వచ్చాక ఆ వంశస్థులే మైసూరుని భారతదేశంలో విలీనం చేశారు. సరే, ఒక్కసారి మనం చూసినవి క్విక్గా రివైజ్ చేద్దాం. 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1790-92 మధ్య జరిగింది. అప్పటి గవర్నర్ జనరల్ కారన్వాలిస్. ఫలితం శ్రీరంగపట్నం ఒప్పందం. ఇది మైసూర్ని బాగా దెబ్బతీసింది. ఇక 4వది 1799లో జరిగింది. గవర్నర్ జనరల్ వెల్లెస్లీ. ఫలితం టిప్పు సుల్తాన్ మరణం మరియు మైసూరు పతనం. చివరిగా ఒక ప్రశ్న: టిప్పు సుల్తాన్ ఎవరు? బ్రిటిష్ వలసవాదాన్ని ఎదిరించిన ఒక హీరోనా, లేక తన ఆశయం వల్ల ఓడిపోయిన ఒక నిరంకుశుడా? దీనికి ఒక్క మాటలో సమాధానం చెప్పడం చాలా కష్టం. అతని చరిత్ర ఎప్పుడూ చర్చనీయాంశమే. అందుకేనేమో భారత చరిత్రలో టిప్పు సుల్తాన్ ఒక ప్రత్యేకమైన